మీరు ఎప్పుడైనా ఒక హెచ్చరికను మళ్లీ మళ్లీ నిర్లక్ష్యం చేశారా? దేవుడు మిమ్మల్ని ఆపడానికి ఒక అసాధారణమైన మార్గాన్ని ఉపయోగించాల్సి వచ్చిందా? ఏమవుతుందో తెలుసా? దేవుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కానీ మీరు వినకపోతే ఏమవుతుందో తెలుసా? ఆయన సాధారణమైన దాని ద్వారా మీ జీవితాన్ని రక్షిస్తే. ఈరోజు మనం బైబిల్లోని ఒక ఆశ్చర్యకరమైన కథను చూస్తాము. ఒక గాడిద మాట్లాడిన కథ, ఒక మనిషి చూడలేనిది ఒక జంతువు చూసిన కథ. ఇది బిలాము మరియు అతని గాడిద కథ. సంఖ్యాకాండములో నమోదైన కాలంలో బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. బిలాము సాధారణ మనిషి కాదు. అతడు దేవుని స్వరాన్ని వినగలిగేవాడు. కాని ఒక సమస్య ఉంది. అతని హృదయం పూర్తిగా దేవునికి అంకితమై లేదు. దూరంగా బాలాక్ అనే ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల శక్తిని చూసి అతనికి భయం వేసింది. ఆ భయం నిరాశగా మారింది. అతను దూతలను పంపించాడు. బిలామును తీసుకురండి, ఈ ప్రజలను శపించమని చెప్పండి అని అన్నాడు. బిలాము ఆ ఆఫర్ విన్నప్పుడు అతని హృదయం ఆకర్షితమైంది. బంగారం, గౌరవం, బహుమతులు. ఆ రాత్రి అతను దేవునిని అడిగాడు, నేను వెళ్ళనా? దేవుడు స్పష్టంగా చెప్పాడు, వెళ్ళవద్దు, వారిని శపించవద్దు. సమాధానం సులభం, కానీ బిలాము హృదయం కాదు. తరువాత రోజు బిలాము దూతలను తిరస్కరించాడు. కాని రాజు వదిలిపెట్టలేదు. మరింత గొప్పవారిని పంపించాడు, ఇంకా ఎక్కువ బహుమతులతో. ఈసారి బిలాము ఆలోచించాడు. అతనికి దేవుని సమాధానం ఇప్పటికే తెలుసు. కాని మళ్ళీ అడిగాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు దేవుని సమాధానం నచ్చకపోతే ఆయన మారుతాడని ఆశిస్తూ మళ్ళీ మళ్ళీ అడుగుతాం. ఆ రాత్రి దేవుడు అనుమతించాడు, కాని ఒక షరతుతో. నేను చెప్పినదే మాట్లాడాలి. కాని గమనించండి, దేవుడు అనుమతించినా ఆయన సంతోషంగా లేడు. ఎందుకంటే బిలాము చర్యలు లోభం వల్ల, విధేయత వల్ల కాదు. ఉదయం బిలాము తన గాడిదను సిద్ధం చేసుకున్నాడు. ఒక సాధారణ జంతువు. నిశ్శబ్దంగా, విశ్వాసంగా వారు ప్రయాణం ప్రారంభించారు. కాని కనిపించని ఒక శక్తి వారి మార్గాన్ని అడ్డుకుంది. యెహోవా దూత ఒక కత్తితో నిలబడి ఉన్నాడు. బిలాము చూడలేకపోయాడు. కాని గాడిద చూసింది. అచానక గాడిద ఆగింది. మార్గం విడిచి పొలంలోకి వెళ్ళింది. బిలాము కోపంతో ఆమెను కొట్టాడు. కాని గాడిద దూతను చూసింది. మళ్లీ ముందుకు వెళ్లారు. ఈసారి సన్నని మార్గంలో. గాడిద గోడకు దగ్గరగా నెట్టింది. బిలాము కాలు నొప్పిగా నలిగింది. మళ్లీ అతను కొట్టాడు. మూడోసారి. మార్గం లేడు, తిరగడానికి చోటులేదు. గాడిద కూర్చుంది. బిలాము కోపంతో మునిగిపోయాడు. ఒక దేవుని మనిషి తన ప్రాణం కాపాడుతున్న జంతువును కొడుతున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. దేవుడు గాడిద నోటిని తెరిచాడు. ఆమె మాట్లాడింది, నేను నీకు ఏమి చేశాను? ఎందుకు నన్ను 3 సార్లు కొట్టావు? ఆశ్చర్యం, నిశ్శబ్దం. కాని ఇంకా ఆశ్చర్యకరమేమిటంటే బిలాము సమాధానమిచ్చాడు. నన్ను అపహాస్యం చేశావు. నా దగ్గర కత్తి ఉంటే నిన్ను చంపేవాడిని. గాడిద చెప్పింది, నేను నీ గాడిదను కాదా? ఇప్పటివరకు ఇలా చేశానా? బిలాము అన్నాడు, లేదు. అప్పుడు దేవుడు బిలాము కళ్లను తెరిచాడు. అతను చూశాడు యెహోవా దూతను. అతను పడిపోయాడు. దూత చెప్పాడు, నీ గాడిద నీ ప్రాణాన్ని కాపాడింది. ఆమె లేకపోతే నిన్ను చంపేవాడిని. గమనించండి, గాడిద ప్రవక్త కంటే ఎక్కువగా చూసింది. బిలాము అన్నాడు, నేను పాపం చేశాను. కాని నిజమైన మార్పు మాటలకన్నా లోతైనది. దేవుడు హెచ్చరించాడు, నేను చెప్పినదే మాట్లాడాలి అని. ఈ కథ గాడిద గురించి కాదు, మన గురించి. ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించాడు? ఎన్ని హెచ్చరికలు మీరు పట్టించుకోలేదు? దేవుడు అనేక మార్గాల్లో మాట్లాడుతాడు. ఆయన వాక్యంతో, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, మరియు కొన్నిసార్లు అనూహ్యమైన వాటి ద్వారా. దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడు, గాడిదనైనా. ఎందుకంటే ముఖ్యమైనది ఎవరు ఉపయోగించబడుతున్నారు కాదు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది. అది దేవుడు. మరుసటిసారి మీ మార్గం ఆగిపోతే
కోపపడకండి. ఆగండి, చూడండి, వినండి. అది ఆలస్యం కాదు, రక్షణ కావచ్చు. దేవుడు గాడిదను ఉపయోగించి మాట్లాడగలిగితే మీ ద్వారా కూడా మాట్లాడగలడు. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? తరువాతి కథలో కలుద్దాం. ప్రియమైన దేవా, ప్రతిరోజూ మమ్మల్ని ప్రేమతో నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. అనుకోని మార్గాల్లోనైనా నీ స్వరాన్ని వినే జ్ఞానం మాకు ఇవ్వు. నీ హెచ్చరికలను పట్టించుకోకుండా మా స్వంత కోరికల్ని అనుసరించినప్పుడు మమ్మల్ని క్షమించు. నీ సత్యాన్ని చూడటానికి మా కళ్ళను తెరువు. తప్పు మార్గాల నుండి మమ్మల్ని కాపాడు. నీ మహిమ కోసం మమ్మల్ని ఉపయోగించు. నీవు అన్నింటినీ ఉపయోగించినట్లే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.